హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి లోక్షిత వ్లాగ్స్. టుడే వీడియో ఏంటంటే మీకైతే తన్మేలు చూస్తే అర్థమైంది కదా. మా ఇంట్లో అయితే మేము ఉగాది ఎలా సెలబ్రేషన్ చేసుకున్నా అనేది వీడియో. మీరు ఎలా చేసుకున్నా అనేది కామెంట్ చేయండి. అందరికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హ్యాపీ ఉగాది. లాస్ట్ షార్ట్ వీడియోలో అయితే చెప్పాను కదా, మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామని చెప్పేసి మేమైతే వచ్చేసాము. మేము వచ్చేతోటే మా కోడళ్ళు అయితే ఇద్దరైతే మంచి స్లీప్లో అవుతున్నారు. వాళ్ళైతే మంచిగా అయితే పడుకున్నారు. అసలు ఉగాదికి రాకపోయి ఉండేవాళ్ళం, కానీ నెక్స్ట్ డే అంటే ఫ్రైడే రోజు మా పాపకి అయితే చెవులు కుట్టేది అయితే ఉన్నది. అందుకోసం ఇక మేము ఉగాది రోజు వచ్చినాం. ఇటు ఉగాది పండుగ చూసుకోవచ్చు, తెల్లారి మా పాపకు కూడా చెవులు కుట్టియచ్చు కదా అని చెప్పి ఇక ఉగాది రోజు అయితే మార్నింగ్ అయితే వచ్చాము. ఇక్కడికి వచ్చేసరికి అయితే 11:30 11:45 అయితే అట్లా అయింది. నేను కూడా మా ఇంట్లో అయితే పనులన్నీ చేసుకొని దేవునికి పూజ అయితే చేసుకొని స్టార్ట్ అయితే అయినా. ఇక్కడికి వచ్చేసరికి 11:30 11:45 అయితే అట్లా అయింది. ఇక్కడ రాగానే మా అమ్మ అయితే మాకు కంకణాలు కట్టింది, పచ్చడి అయితే పోసింది, భక్షాలు అయితే వేసింది. మేము వచ్చేసరికి ఇంట్లో పనులన్నీ వాళ్ళ అయితే అయిపోయినాయి. వంటలు కూడా స్టార్ట్ చేసి అయితే పెట్టిళ్ళు. ఇక్కడైతే ఇక భక్షాలు అయితే ఇస్తులు, భక్షాలు అయితే తింటున్నాము. మేము వచ్చేసరికి అయితే మా ఇద్దరు కోడలు అంటే మా అన్న ఇద్దరు పిల్లలు అయితే ట్విన్స్ అయితే ఉంటారు. వాళ్ళైతే మంచి స్లీప్లో అవుతున్నారు, మంచిగా అయితే పడుకొని ఉన్నారు. ఇక మేము వచ్చినాక చాలాసేపటి తర్వాతకి అయితే లేచి అయితే ఇక ఫుల్ ఆడుకున్నారు. ఇక వాళ్ళిద్దరు పిల్లలు మా ఇద్దరు పిల్లలు ఇక మొత్తం 4 పిల్లలు అయితే అయిపోయిళ్ళు. మస్తు అల్లరి వేయడం అయితే చేసిళ్ళు. ఇప్పుడైతే ఇక లేచిళ్ళు. లేవంగానే చూడండి వాళ్ళైతే ఎట్లుందో, వాళ్ళ ఫేస్ అయితే నిర్ధమబ్బ మీద అయితే ఉన్నారు కదా. ఇక అప్పుడే లేచి ఒక పాప అయితే బయటకు అయితే వచ్చింది, ఇంకొక ఆమె అయితే తర్వాతకి అయితే లేచింది. ఇక చాలా అల్లరి అంటే చాలా అల్లరి పెట్టిళ్ళు. ఇక పిల్లలు అంటేనే మ్యాక్సిమం అల్లరి పెడుతురు. అట్లాంటిది ఒక్కరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా 4 పిల్లలు అయితే అయిపోయిళ్ళు. ఫుల్ అల్లరి అంటే ఫుల్ అల్లడైంది. మస్తు అంటే బస్సు సందడి కూడా ఉండేది అనమాట. ఇక మా అమ్మ వాళ్ళకైతే ఫుల్ హ్యాపీ. ఇల్లంతా సందడి ఉంటే బాగుంటుంది కదా, బాగా అనిపిస్తుంది కాబట్టి ఇక్కడైతే నేనైతే భక్ష అయితే తింటున్నాను. మా పిల్లలు కూడా భక్షాలు అయితే తింటున్నారు చూడండి. ఇక వాళ్ళైతే మధ్యలో అయితే చూడండి ఎట్లయితే చూస్తుందో. ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసరికి అయితే వీళ్ళు పని అంతా వంట చేసి పెట్టిళ్ళు, అన్ని పనులు అయిపోయినాయి. ఇక మేము రావడం ఒక్కటే లేట్ అనమాట. ఇక మేము వచ్చినాక ఇక పచ్చడి భక్షాలు ఇవన్నీ తిన్నాక అయితే ఇక్కడైతే ఇక తినడానికి అయితే రెడీ అయినాం అనమాట. నాన్ వెజ్ అయితే అంత అయితే వండి పెట్టిళ్ళు. కొన్ని ఊర్ల సైడ్ అయితే ఒక్క రోజు అంటే ఉగాది రోజు పచ్చడిని భక్షాలు తింటారు, నెక్స్ట్ డే అయితే నాన్ వెజ్ తింటారు. కానీ మా ఊర్లో మాత్రం 2 ఒకేసారి అవుతుంది అనమాట. ఇటు భక్షాలు పచ్చడి నాన్ వెజ్ మొత్తం ఒకే రోజు తింటారు, ఒక్కో రోజు అన్నీ అవుతాయి అనమాట. ఆ రోజు థర్స్డే కావడం వల్ల నేనైతే నాన్ వెజ్ తినను. సాయిబాబా సంబంధించింది కదా థర్స్డే, అట్లా నేనైతే నాన్ వెజ్ అయితే తినను. అందుకోసం అక్కడైతే నా కోసం ఆలుగడ్డ కర్రీ అయితే వండుతుళ్ళు. నాన్ వెజ్ మొత్తం వండిలు, కానీ నేను వచ్చేసరికి నేను పప్పు వండుకుంటానా లేదంటే ఆలుగడ్డ వండుకుంటానా ఏదో వండుకుంటాను నన్ను అడిగి వండుదామని చెప్పేసి వాళ్ళైతే వండలేదు. ఇక మేము రాగానే ఇక నన్ను అయితే అడిగిళ్ళు ఆలుగడ్డ వండుకుంటా అని చెప్పగానే ఇక అప్పటికప్పటికైతే ఇక మా వదిన అయితే ఆలుగడ్డ చెక్కు తీస్తుంది, మా అమ్మ అయితే ఆలుగడ్డ అయితే కట్ చేస్తుంది. ఇక మొత్తానికైతే మేమైతే ఇక ఆలుగడ్డ కూర కూడా వండినాక ఈ రోజు అయితే మా ఇంట్లో స్పెషల్ ఏం చేసి ఉగాది స్పెషల్ ఏంటిది అనేది అయితే చూసేయండి మీరు కూడా. ఇక్కడైతే ఇక బగారా అయితే రైస్ అయితే చేసింది, మళ్ళీ ఆ మటన్ కర్రీ కూడా చేసింది. అది కాలుతుంది, వేడిగా ఉంది, అప్పుడు వండింది ఆడ పెట్టింది. నేనేమో వీడియో తీసుకుంటున్నా, అందుకోసం అది చూడండి పొగలు కూడా వెళ్తూ ఉన్నాయి కదా. చాలా బాగుందట కర్రీ కూడా, కానీ కొంచెం కారం అనేది ఎక్కువైందట. ఇక నేను తిన్నాను కదా ఎట్లాగో థర్స్డే కాబట్టి ఇక నేనే కొంచెం కారం అనేది ఎక్కువ వేడి ఘాటు ఉండాలని చెప్పిన. ఇక్కడైతే ఇక మటన్ కూర అయితే వండిళ్ళు. ఇక నెక్స్ట్ అయితే ఇది నాకు సంబంధించింది టమాటా ఆలుగడ్డ కర్రీ. నేను తినను కాబట్టి టమాటా ఆలుగడ్డ కర్రీ అయితే ఇలా అయితే వండుకున్న, గ్రేవీ అయితే పెట్టుకొని టమాటా ఆలుగడ్డ కర్రీ అయితే వండుకున్న, ఇలా అయితే గ్రేవీ అయితే పెట్టుకొని నెక్స్ట్ వచ్చేసి అయితే పూరీలు కూడా చేసి పెట్టిళ్ళు ముందుగానే. చికెన్ కర్రీ కూడా చేసిళ్ళు, కానీ ఆ వీడియో అనేది మిస్ అయింది, ఆ వీడియో అయితే తీసుకోలేదు, నేనైతే మర్చిపోయినా. ఇక చికెన్ కర్రీ, మటన్ కర్రీ, బగారా రైస్ విత్ పూరీలు అండ్ టమాటా ఆలుగడ్డ కర్రీ. ఇక్కడైతే ఇక మా పిల్లలు అయితే చూడండి, వాడు కూడా మధ్యలోకి వచ్చి అయితే అంటే మా బాబు మధ్యలోకి వచ్చి అయితే చేయి పెడుతుంది, వద్దురా అంటే అస్సలకి అయితే తింటలేడు. ఇక ఇక్కడైతే ఇక మా అన్న పిల్లలు అయితే చూడండి ఇస్తరాకులు అయితే పట్టుకొని నిలబడ్డారు. ఇక పిల్లలు అంటే అట్లనే ఉంటారు కదా, మనం చెప్పింది అయితే వాళ్ళు వినరు, వాళ్ళు చెప్పింది మనం వినాలి కాబట్టి ఇక వాళ్ళు అయితే చూడండి ఎట్లా అల్లరి చేస్తూ ఉన్నారు, సరిగా తిననిస్తూనే లేరు. ఇక నాకైతే ఇస్తరాకైతే తెచ్చి ఇస్తుంది, చేయికి అంటే కింద ఎత్తేసింది అనమాట. దాంట్లో 2 ఉన్నాయి. ఇక నేను తీసి అయితే పక్కకి అయితే పెట్టేశాను. ఇక అక్కడైతే చూడండి ఇక అమ్మాయి అట వడ్డిస్తుందట అందరికీ. ఇక ఇక్కడైతే ఇక నేనైతే అందరికైతే వడ్డిస్తున్నా, అంటే వడ్డియడం అంటే పూరీలు అయితే అందరికైతే
పెట్టేస్తున్నా అన్నమాట. నేనైతే పండగ అంటాం కానీ ఇక పండుగ రోజే మనం అనేది సరిగా తినం కదా. నార్మల్ టైంలో వండుకుంటేనేమో మంచిగానే తింటాం కానీ ఇక పండుగ టైంలో అసలు మనం తిననికి ఉండదు, తినాలనిపించదు. ఎందుకో ఏమో అందరికీ అట్లనే ఉంటుందా లేదంటే మాకు అట్లా ఉంటుంది అనేది కామెంట్ అయితే చేయండి. మీకు కూడా అట్లనే అనిపిస్తుంది అంటే. ఇక మేమైతే ఇదైతే ఇక తింటున్నాము. ఇక ఆలుగడ్డ టమాటా కర్రీతోనైతే నేనైతే కానిచ్చేసాను. ఆ రోజు థర్స్డే అవ్వడం వల్లనే, లేదంటే నాన్ వెజ్ అన్ని తినేస్తూనే ఉంటాను నేను కూడా. అక్కడైతే గమనించి ఇలా చూడండి, వాళ్ళిద్దరు పిల్లలు అయితే చూడండి, వాళ్ళిద్దరు ట్వీన్స్ కదా, వాళ్ళైతే ఒకటే ఇస్తరాకులు అయితే పెట్టుకొని కొంచెం అయితే థమ్స్అప్ పోసుకొని మరి అయితే తింటున్నారు. ఇక్కడ మా బాబు వాళ్ళకైతే ఇస్తరాకు అయితే వేసి నాకు ఇస్తరాకు కావాలని చెప్పేసి ఇస్తరాకు తీసుకొని దాంట్లో ఒక 2 పూరీలు అయితే వేసుకొని అయితే తింటుండు. ఒకసారి హాయ్ చెప్పరానగా వాడైతే హాయ్ అయితే చెప్పిండు. ఇక్కడ మా పాప అయితే చూడండి 2 పూరీలు అయితే వేసుకున్నది, ఎక్కువ అయితే అస్సలకే వద్దట. ఇక్కడైతే ఇక మా అమ్మ అయితే మాకైతే వడ్డిస్తుంది. మా అమ్మ అయితే తిను మనమే అంటే మాతోటి తిను ఏం కాదంట అంటే వద్దు అని అయితే అంటుంది. ఇక లాస్ట్లో అయితే ఇక తిను అనగానే అయితే తింటుంది. ఇక్కడైతే నేనైతే ఇక ఆలుగడ్డ కూర అండ్ టమాటా అలాగే థమ్స్అప్ అయితే పోసుకొని అయితే తినేస్తున్నాను. ఇక మా అమ్మ కూడా తిను అనగా అయితే తిన్నది. ఇక మొత్తానికి అయితే ఇక అందరం అయితే తిన్నాము. అలా ఈవినింగ్ టైంలో అయితే అట్లా కొద్దిసేపు అయితే అట్లా కూర్చున్నాం, తినడం తాగడం అన్నీ అయితే అయిపోయింది. ఇక్కడైతే ఇక పిల్లలు అయితే ఒకటే ఆడుతుళ్ళు. మా పిల్లలకైతే చూడండి ఇన్ని రోజులు అక్క తమ్ముళ్ళు ఇద్దరు అయిపోయిళ్ళు, ఇడికి రాగానే 2 పిల్లలు అయ్యిళ్ళు. ఇక ఫుల్ ఆడిళ్ళు, మట్టిలో ఆడిళ్ళు, ఉసుకలు ఆడిళ్ళు, ఆడాడిళ్ళు ఈడాడిళ్ళు. ఇక మస్తు ఆడిళ్ళు. అలాంటి బొమ్మ మాకు కూడా ఉండదని మా జున్ను అంటే మా పాప అయితే చెప్తా ఉన్నది. ఇక్కడైతే ఉత్తిగానే అట్లా నిల్చొని ఉన్నారనమాట. ఇక మా అమ్మ వాళ్ళైతే ఇక వాళ్ళు ఆడుకుంటా అంటే చూస్తున్నాం. ఇక పిల్లలు అందరం ఉంటే సందడిగా మంచిగా అనిపిస్తుంది కదా, అట్లా అనమాట. కొంచెం అయితే బ్యాక్గ్రౌండ్లో అయితే వాయిస్లు బాగా వినబడుతున్నాయి కదా, ఇంకా ఆడుతూనే ఉన్నారనమాట మా పిల్లలు. వాళ్ళ అల్లరి అనమాట, వాళ్ళ అల్లరి వినిపిస్తూ ఉన్నది. మీరైతే ఉగాది పండుగ ఎలా జరుపుకున్నారు, ఎట్లా జరుపుకున్నారు? మీరు కూడా నాన్ వెజ్ భక్షాలు అన్నీ ఒకే రోజు తింటారా లేదంటే నెక్స్ట్ డే వండుకుంటారా, నెక్స్ట్ డే చేసుకుంటారా అనేది అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ కొట్టండి. బాయ్.